కానీ కారునే నరికేసుకుంటారా? మెదడులో కాస్త గుజ్జున్నోళ్ళు ఎవరు ఆ పని చేయరు. కానీ ఆ నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం చేస్తున్న పని అదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రచ్చకెక్కుతున్న నాయకులను కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అధిష్టానం వారి మధ్య మరింత అగాధాన్ని సృష్టిస్తూ పార్టీని అధఃపాతాళానికి తొక్కేసుకుంటుంది. తాజాగా ఇద్దరు కీలక నాయకులపై సస్పెన్షన్ వెనుక ఆ పెద్ద మనిషి ఉన్నారా? తనపై కుట్రలు పన్నుతున్నారన్న కీలక నాయకుడి వ్యాఖ్యల్లో అంతరార్థమేంటి? ఈ కలహాల కుంపట్ల నుంచి వైసీపీ బయటపడే పరిస్థితి ఉందా? ఇంతకీ అదే నియోజకవర్గం? కొండనాలికి మందేస్తే ఉన్ననాలిక ఊడిందనే సామెత వినే ఉంటారు. కానీ అక్కడి వైసీపీ మాత్రం కొండనాలుకకు మందు వేయకుండా ఉన్ననాలుకను కోసుకుంటోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి రాష్ట్రంలోని ఓ ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి అక్కడే పోటీ చేస్తూ పార్టీకి పెట్టని కోటగా మార్చారు. ఆ తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ కూడా ఇక్కడ వరుసగా గెలుస్తూ వచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ హిందూపురంలో విజయం సాధించిన పరిస్థితి లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీయ తప్పిదాల కారణంగానే 2 సార్లు గెలిచే అవకాశాన్ని చేజార్చుకుందన్న అభిప్రాయం ఉంది. హిందూపురం వైసీపీ కీలక నాయకుల్లో నవీల్ నిచ్చల్ ఒకరు. అలాంటిది ఆయన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. దాదాపు 40 ఏళ్లుగా నవీన్ నిచ్చల్ రాజకీయాల్లో ఉన్నారు. సేవా కార్యక్రమాలతో హిందూపురంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో నవీన్ నిచ్చల్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి రికార్డు స్థాయిలో ఓట్లు సాధించారు. ఓడిపోయినా తన ప్రభావం చూపించారు. తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి బాలకృష్ణపై స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. బాలకృష్ణ అప్పుడే పాలిటిక్స్ లోకి రావడం తెలుగుదేశం పార్టీ వేవుతో నవీన్ కి ఓటమి తప్పలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో నవీన్ నిచ్చల్ను కాదని మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ ని తీసుకొచ్చారు. నియోజకవర్గానికి జిల్లాకే సంబంధం లేని వ్యక్తిని పోటీకి దించడంతో బాలకృష్ణ రెండోసారి మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోకుండా మరిన్ని తప్పటడుగులు వేస్తూ వస్తోంది వైసీపీ. రెండు 2024 ఎన్నికల సమయానికి హిందూపురం వైసీపీ అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో వైసీపీలో కీలకంగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి సతీమణి కురుబ దీపికకు టికెట్ ఇచ్చారు. ఇందులో అప్పటి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర చాలా ఉంది. పెద్దిరెడ్డి కుటుంబంతో దీపికకు మంచి సంబంధాలుండటంతో ఆమెనే హిందూపురం అభ్యర్థిగా ప్రకటించారు. దీనిపై హిందూపురం వైసీపీలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా అధిష్టాన నిర్ణయం మారకపోవడంతో చివరికి 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ దారుణ పరాభవాన్ని చవిచూసింది. ఇక ఓటమి తర్వాత కూడా హిందూపురం వైసీపీలో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోగా మరిన్ని విభేదాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా పార్టీ నేతలు 3 వర్గాలుగా విడిపోయి ఎవరి దారి వారిదన్నట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా 3 వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా చేసుకుంటూ వెళ్లిపోయారు. జూలై 8న హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ జయంతి పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే ఇక్కడ 3 వర్గాలుగా ఉన్న నాయకులు ఎవరికి వారే జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుని బల ప్రదర్శనకు దిగారు. ఇందులో నవీన్ సేవా కార్యక్రమాలతో వైఎస్ఆర్కి నివాళులర్పించారు. ఈ వేదికగానే పార్టీ అధిష్టానం స్థానిక నేతల తప్పిదాలపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానానికి ఇవి ఆగ్రహం తెప్పించాయి. అదే రోజు పార్టీ అబ్జర్వర్ రమేష్ రెడ్డి ఇలాంటి చర్యలను అధిష్టానం ఉపేక్షించదని హెచ్చరించారు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత కురుబ దీపిక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆమె కలిసిన మరుక్షణమే పార్టీలో అత్యంత కీలక నాయకుడైన నవీన్ నిచ్చల్, వైసీపీ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి మీద హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. వారితో పాటు మరో 4 వైసీపీ లోకల్ నాయకులపై కూడా వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. హిందూపురం వైసీపీలో నేతల సస్పెన్షన్లు తుఫాను రేపాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం చెప్పింది. దీనిపై నవీన్ నిచ్చల్ మాత్రం చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
వైసీపీ అధిష్టానం మొదటి నుంచి ఇలాంటి తప్పులే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా బాలకృష్ణతో పోరాడుతోన్న తనకు సస్పెన్షన్ గిఫ్ట్గా ఇచ్చారని ఆవేదన చెందారు. 2014 ఎన్నికల్లో తాను 7,000 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2019లో తనకు టికెట్ ఇచ్చుంటే వైసీపీ వేవ్లో ఖచ్చితంగా గెలిచి ఉండేవాడినన్నారు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఇక్బాల్కి టికెట్ ఇవ్వడంతో పార్టీ 20,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. 2024 ఎన్నికల్లో కూడా అలాంటి తప్పిదమే చేశారన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన దీపికని తీసుకొచ్చి హిందూపురం అభ్యర్థిగా నిలిపారన్నారు. ఆమె బెంగళూరులో నివాసం ఉంటున్నారని, అలాంటి అభ్యర్థిని నిలబెడితే ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. వైసీపీ అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోయినా ఇక్బాల్, దీపికకు తానెంతో చిత్తశుద్ధిగా సహకరించానన్నారు నవీన్ నిచ్చల్. అలా కాదని వారు ఎక్కడైనా ప్రమాణం చేస్తే తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు. వైఎస్ఆర్ మీద అభిమానంతో ఆయన మరణించేదాకా కాంగ్రెస్ లో ఉన్నానని, ఆ తర్వాత జగన్తోనే తన రాజకీయ ప్రయాణం సాగిందంటున్నారు నవీన్ నిచ్చల్. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసినా మరో పార్టీలోకి వెళ్లేది లేదని, జగన్తోనే ఉంటానని స్పష్టం చేశారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బలమేంటో, పార్టీ చేసిన తప్పులేంటో తెలిసొచ్చేలా చేస్తానంటున్నారు నవీన్ నిచ్చల్. 2029 ఎన్నికల్లో తానే పార్టీ అభ్యర్థిగా ఉంటానని ధీమాగా చెప్పారు. అంతేకాకుండా కొందరు నాయకులు తనపై కుట్రలు చేశారని, అందులో అధిష్టాన పెద్దలు కూడా ఉన్నారని నవీన్ నిచ్చల్ చెప్పడం మరో సంచలనంగా మారింది. నవీన్ నిచ్చల్ నర్మగర్భ వ్యాఖ్యలు అప్పటి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదనన్న టాక్ నడుస్తోంది. 2024 ఎన్నికల్లో దీపికకు టికెట్ రావడం వెనుక పెద్దిరెడ్డి ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆమెకి ఏమాత్రం బలం లేకపోయినా తాను అభ్యర్థిగా పోటీకి వస్తానన్న కారణంతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేయించినట్టు నవీన్ పరోక్షంగా చెప్పారు. కేవలం నవీన్ మాత్రమే కాదు, కొండూరు వేణుగోపాల్ రెడ్డి కూడా హిందూపురంలో బలమైన నేతగానే ఉన్నారు. ఆయన వైసీపీ ఆవిర్భావ సమయంలోనే సమన్వయకర్తగా పనిచేశారు. ఇలా కీలకమైన నాయకులను దూరం చేసుకుని వైసీపీ అధిష్టానం ఎలా బలపడాలనుకుంటుందో అర్థం కావడం లేదని పార్టీలోనే చర్చ నడుస్తోంది. ఏదేమైనా వైసీపీ తీసుకున్న నిర్ణయం మరోసారి బాలకృష్ణ విజయానికి ఇప్పటి నుంచే పునాది వేసినట్టయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.